గౌరీ గర్భవతే? నా బిడ్డ అలాంటి పాడు పని చేసిందే? నేను నమ్మను. నమ్మకాలు నిజాన్ని దాచలేవు నాన్న. అది కాదమ్మా, గౌరీ నిప్పు లాంటి పిల్ల. అసలు అది లాంటి పొరపాటు చేయడానికి అవకాశం లేదే. ఎందుకు లేదు? ఉదయం ఆయన ఆఫీస్కు వెళితే సాయంత్రానికి కానీ తిరిగి రారు. ఈలోగా ఇంట్లో ఏం జరిగినా ఏం చేసినా అడిగే దిక్కే లేదు. అలాంటి సమయంలోనే నీ కూతురు ఎవరినో మరిగుంటుంది. ఈ విషయం కానీ మా వారికి తెలిసిందంటే అమ్మో ఇంకేమైనా ఉందా? పాపిస్తుడానా? తల్లి లేని దానమని మూగ దానమని నిన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటే ఇలాంటి పాడుపడి చేస్తావా? అమ్మా కమలా, ఈ పాడుపడి నలుగురికి కలిసి నవ్వులు పాలు కాకముందే ఈ మూగు ముండలేదో చెరువులో తోటి నేను చస్తా. మావయ్య, ఎంతసేపైంది మీరు వచ్చి? అత్తగారు వాళ్ళు కొనసాగా ఉన్నారా? అలా నిలబడి ఉన్నారే? కూర్చోండి. ఏమిటి అలా ఉన్నారు? కమలా, ఇదేమిటి కాఫీ వెళ్ళిపోయింది? గౌరీ పారిపోయిందా? పాపం చేయి జారి ఉంటుంది. చేయి జారితే పర్వాలేదు, కాలు జారితేనే కష్టం. కమలా, ఏమిటి అనేది? అవునండి, గౌరీ. గౌరీ ఆ రోజున ఆపద్ధర్మంగా శాస్త్రం కోసం గౌరీ మెళ్ళలో తాళి కట్టింది నేనే. ఈ రోజున ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే. మీరా? ఆనాడు మా మావయ్య చెప్పినట్టే జరిగింది. మీ మగవాళ్ళకు నీతి లేదు. జరిగిందంతా ఓ పీడక మర్చిపో. నువ్వు నీ భర్తతో సుఖంగా ఉంటావు. చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కూరనివన్నీ తిని బాగా నునుపు తేలింది. అక్కడ సుఖం మరిగింది. రానని మొరాయించలా? అదేం లేదు గాని. ఎందుకలా నీళ్లు నవ్వులుతారు? మన గౌరీ గౌరీ గర్భవతి. సిగ్గుమాలింగా నోరు వాయి లేకపోయినా పాడు బుద్ధికి లోట్లేదు. చెల్లి లేకుండా చూసి దాని మొగుడుతో పులుగుతావటే నీ కడుపు కాళ. ఎన్ని తెచ్చినా దున్నపోత మీద వాన కురిసినట్టే. పాడు పని చేసింది కాకుండా తీరుబడిగా కూర్చున్నావా? ఇంటి పనంతా ఎవరు చేస్తారనుకున్నావని బాబు. వెళ్ళు. ఏమండి, భోజనం వడ్డించాను, రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు భోంచేయి. ఓసిని సుతారం మండ బిందె నీళ్లు తోడడానికి ఆపసాపాలు పడిపోతున్నావా? త్వరగా పోనీ. అదేమిటి అమ్మా, మొహంలా వాడిపోయిందేమిటి? కాపురమే కూలిపోయిన ఆడదాని మొహం వాడిపోక ఇంకేం చేస్తుందమ్మా? అవేం పాడుమాట్లే? ఏం జరిగింది అమ్మా? ఈ వగల మరి నంగరాజు మూలంగా నా కాపురమే ముక్కలైపోయింది. ఆ ఇంటికి నా కూరడం తీరిపోయింది. అయ్యో దేవుడు, నేనేం చేయరా నాయన? ఏమిటే నీ గోళ కాదే, ఊరుకోను. ఏంటమ్మా కమలా, అల్లుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడా? ఆయన పొమ్మంటే చూరు పట్టుకుని ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఆయనకు నేనంటే చేతినప్పుడు నేనెందుకు అక్కడ పడి ఉండాలి? అలా అనక కమలా, మనసును కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు జరిగిన పొరపాటుకు సర్దుకుపోవాలి గాని పట్టింపులకు పోయి ఇలా వచ్చేయటం మంచిది కాదమ్మా. ఆ పాపిష్టి దాని మూలంగా
నిక్షేపం లాంటి నీ కాపురానికి నీళ్లు వదులుకుంటావా? నేను ఇక ఆయనతో కాపురం చేయడం కల్లా మీరు గట్టిగా పట్టుపడితే ఏ నీళ్ళో బొయ్యో చూసుకుంటాను అంతే.